రాత్రి 9:30 నుంచి తెల్లవారుజాము వరకు వాదనలు, పోసాన్ తరపున వాదన వినిపించిన మాజీ ఏఏజీ పొన్నవోలను డిఫెన్స్ వాదనలతో ఏకీభవించిన మ్యాజిస్ట్రేట్ ఎట్టకేలకు 111 BNS సెక్షన్ తొలగింపు, ఇతరత్రా 15కు పైగా అక్రమ కేసులు అందుకే రిమాండ్, రాజంపేట సబ్ జైలుకి తరలింపు, కోర్టు వద్ద ఉత్కంఠ, కడుపు నొప్పి విరేచనాలతో బాధపడుతున్న పోసాని న్యాయవాదులు బెయిల్ పిటిషన్, పోలీసులు కస్టడీ పిటిషన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తెలుగు తమ్ముళ్ల ఘరానా మోసం అంటూ ఉద్యోగాల పేరిట 350 మందిని మోసం చేసిన టీడీపీ నేతలు 6 కోట్ల కుచ్చుటోపి పెట్టిన శ్రీకాకుళానికి చెందిన ధర్మారావు రెడ్డి మధ్యవర్తిగా వ్యవహరించిన మరో తెలుగు తమ్ముడు దిలీప్, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోసానికి బీజం, 2 రాష్ట్రాలను బాధితులు పలు స్టేషన్లోనూ ఫిర్యాదులు చేసిన పట్టించుకుని పోలీసులు, విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్లోని అదే తీరు, సీఎం కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ప్రయోజనం శూన్యం అంటూ ఒకటి హైలైట్ చేసుకొచ్చారు. శ్రీకాకుళం కేంద్రంగా మొదలై హైదరాబాద్ వరకు టీడీపీ నేతలు చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట 350 మందికి టోకరా వేసి సుమారు 6 కోట్లతో పరారైన వైనం బయటపడింది. ఇచ్చాపురానికి 70 కిలోమీటర్ల దూరంలోని ఒడిశా చీకటి బ్లాక్ పార్వతీపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొచ్చెర్ల ధర్మారావు రెడ్డి పోలెండ్లో వలస కూలీగా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ళ తర్వాత ఏజెంట్గా అవతారం ఎత్తి స్థానిక యువకులకు ఉద్యోగాలు ఎరవేశాడు. దగ్గర బంధువుల్లో నిరుద్యోగులుగా ఉన్న లక్ష్యంగా చేసుకున్నాడు. ఎట్లేలో అదిరిపోయే ఉద్యోగాలను ఆయన ఊరించాడు. ధర్మారావు రెడ్డి తన బంధువులైన ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు కాయి దిలీప్, తేలుకుంచి శ్రీను, బెజ్జి పద్రాతో ప్రచారం ఊదరగొట్టించాడు. ఎట్లేలో ఫ్రూట్స్ కటింగు, ప్యాకింగు, వైను, బీర్ల కంపెనీలు, ప్యాకింగ్ మొదలైన సంస్థలు మంచి ఉద్యోగాలు, కష్టం లేని పని, లక్షల్లో జీతం అంటూ నమ్మించాడు. ఎంత వీలైతే అంతమందికి ఉద్యోగాలు ఉన్నాయని, ఎక్కువ మందిని తీసుకొస్తే ఫీజులో కొంత తగ్గిస్తానంటే ఆశ చూపించారు. టీడీపీ నేతల మాటలు నమ్మి నిరుద్యోగులు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, ప్రకాశం, గుంటూరు తదితర ప్రాంతాల్లో చిన్న పనులు చేసుకుంటారు బంధువులు, స్నేహితులను సంప్రదించారు. వాళ్ళని కూడా ఈ ఉచ్చులోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మారావు రెడ్డి, దిలీప్ కలిసి ప్లాన్ వేసినట్టు పక్కాగా స్పష్టమవుతుంది. ఇచ్చాపురం ఎమ్మెల్యేతో అనుబంధం ఏం జరిగినా పార్టీ కాపాడుతుందని తెగింపుతో 2 తెలుగు రాష్ట్రానికి దాదాపు 350 మందిని ఎంపిక చేశారు. ఇచ్చాపురంలో లాడ్జిని తీసుకుని మొదటి విడతలో 2024 ఏడాది జూలై 26న 75 మందిని ఇంటర్వ్యూ చేసి 20,000 అడ్వాన్సు, తర్వాత 1.35 లక్షలు వసూలు చేశారు. ఆగస్టులో హైదరాబాద్లో మరో 175 మందిని ఇంటర్వ్యూ చేసి 1.35 లక్షల చొప్పున తీసుకున్నారు. జనవరిలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళ్ళలో 120 మందికి ఇంటర్వ్యూ నిర్వహించి 50,000 వంతును వసూలు చేశారు. అందరి దగ్గర విద్యార్థులు ధృవపత్రాల జిరాక్సులు, ఫోటోలు తీసుకున్నారు. ఫిబ్రవరి లేదా మార్చి మొదటి వారంలో ఎట్లా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సమాచారం ఇచ్చారు. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలని అడుగుతున్నారని చెప్పి ఇచ్చాపురంలో ప్రైవేట్ మెడికల్ ల్యాబ్లో 350 మంది నిరుద్యోగులకి వాళ్ళ సొంత డబ్బుతోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ ఎట్లీ ప్రయాణానికి మొదటి విడతలో 30 మంది పాస్పోర్ట్ చెకింగ్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ధర్మారావు దిలీప్ 2 వారాల క్రితం చెప్పడంతో ఢిల్లీ వెళ్ళిన యువకులకు అసలు విషయం తెలిసింది. వాళ్ళు చెప్పిన అడ్రస్లు, పాస్పోర్ట్ చెకింగ్లు అంతా మోసమని గ్రహించారు. 350 మందితో ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టిన టీడీపీ నేతలు, మీతో పాటు మేము కూడా మోసపోయాం, అందరూ క్షమించాలంటూ వాయిస్ మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశారు. బాధితులంతా లబోదిబోమంటూ రోడ్డును పడ్డారు. ధర్మారావు రెడ్డి బాధితులు ఫిబ్రవరి 15 ఇచ్చాపురం రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. పరిశీలిస్తామని చెప్పారు తప్ప విచారణకు సాహసించలేదు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చి విచారణ ఆపుతున్నట్టు బాధితులు గ్రహించారు. చేసేది లేక విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్కి వచ్చి పట్టించుకోలేదంటే బాధిత నిరుద్యోగులు వాపోతున్నారు. రాజకీయ పలుకుబడితో కేసును తప్పుదారి పట్టిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. సీఎం కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశామంటూ టీడీపీ నేతల బాధితులు చెప్తున్నారంటూ ధర్మారెడ్డి మంచివాడని నమ్మబలికిన దిలీప్ మధ్యవర్తితో అందరం డబ్బు చెల్లించాం, మోసపోయామని చివరి నిమిషంలో తెలిసింది. దిలీప్ నిలదీసినా స్పందించలేదు. ఇచ్చాపురం పోలీసులు పట్టించుకోలేదు. సీఎం ఆఫీస్కి వెళ్ళాం, ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్ళారని చెప్పడంతో సీఎం కార్యాలయంలో మంత్రి లోకేష్ కార్యాలయం ఫిర్యాదు చేశాం. మా ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కలిసి ఫిర్యాదు చేస్తే 2 రోజులు పరిష్కరిస్తానని చెప్పారు. వారం దాటిన ఎలాంటి స్పందన లేదు. చాలామంది ఉన్న ఉద్యోగం వదిలి డబ్బులు కట్టాం, రోడ్డును పడ్డాం, డబ్బు తిరిగి చెల్లించాలంటూ వాళ్ళు అడిగారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఈసారి ఎండలు